ఇసుక గురించి జగన్ గారు హామీ ఇచ్చాడు. ఇసుక ఏరియా వారికి ప్రైవేట్ కారం కానివ్వను అని అక్కడ ఒప్పందాలు కూడా అయినాయి వారితో కూడా. వీళ్ళు ఏం చేశారంటే మోడీ గారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిపి కూటమి కలిసి ఏం చేశారంటే అది ప్రైవేట్ కారం చేసుకుంటే మనకి మేలు జరుగుద్ది మోడీ గారు ఉంటేనని మోడీ గారిని జతగట్టారు అండి. జతగట్టేవాడు అది విఫలమైంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన మొట్టమొదటి నుంచి మోడీ గారు దాన్ని ప్రైవేట్ కారం చేయాలని ఉద్దాంతంలో ఉన్నాడు. జగన్ గారు వస్తే అది వీలు పడదు, అందుకని ఈయన తప్పియాలని ప్లాన్తో వెళ్ళాడు. పథకాల వల్ల నిరుపేదలంతా బడుగు బరిగిన వర్గాలల్లా ఆయన మీద ఆధారపడే బతికారు ఇప్పుడు వరకు. ఆయన 5 సంవత్సరాలు ఎవరి మీద? ఈయన గారు జగన్ గారి మీద ఆయన ఆగిపోయినాయి. ఈయన గారు దాన్ని హామీలు ఇచ్చిపోయాడు. అటువరకే 106 హామీలు ఇచ్చాడు, ఏది కాల. అయినా కానీ మబ్బి పెట్టి మోసం చేసి గెలుచుకున్నారు. వీళ్ళు గెలుచుకున్నాకైనా కానీ ఇప్పుడు వరద వచ్చింది. వరద వచ్చినంత ప్రళయం ఎప్పుడు జరగనివ్వాల. ముందు జాగ్రత్త ఇవ్వాలి ముఖ్యమంత్రి అని ఆయన సామాన్య మానవుడికి మళ్ళీ పడవలు ఎక్కి తిరగటువంటి ఒక చోటు ఉండి నువ్వు సిబ్బందిని అంతా ఎక్కడికక్కడ బయటకు తరలించని ఉండాలి. నువ్వే పదలతో పాటు నలుగురితో పాటు ఉంటే ఇంకెవరు చేస్తాడు నీకు? వాళ్ళ కూడి నీళ్ళు అని ఉండయా? ఇది అటు వరకు కూడా మురుగు నీళ్ళు అని ఉండాలి. ఎందుకు చేయలేదు? ఆయన నిర్లక్ష్యమే. అవి ఎక్కడో దారిపోయింది, ఎక్కడో ఒడ్డు అమ్మటం పెట్టుకున్న రూపులు దిగిపోయి వచ్చి వాటిని అడ్డం పెట్టుకుని అవి అడ్డం పెట్టాడు. ఇది పోయింది, ఆ దిమ్ములు బగలు పడితే ఇదంతా నాశనం చేస్తానికి అటువరకు చేసిన ముఖ్యమంత్రి ఎందుకుంటాడంటే, అటువరకు ప్రజలతో ముఖ్యమంత్రి చేసిన మనిషి ప్రజలు నాశనం చేయటానికి ఉంటాడా? ఇవన్నీ అపోహ కల్పాలు, తప్పుడు రాజకీయాలతో కుట్రయ్యారు. అది కాదండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ప్రభుత్వం మొత్తం విఫలం అయిపోయింది వరద బాధ్యులు సాయం చేయటంలో అని చెప్పేసి అంటారు. నిజమేనంటారా? ఎవరనేది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి విఫలమైపోయింది కనపడుతుంది కదా. రోడ్లు అంటావా? చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో నుంచి ఆయనే చేయలే. పుసరాళ్ళు అప్పుడే ఈ మద్దూరు రోడ్డు కొలగిచ్చి ఆఫ్ చేసుకోకున్నాడు. వేడే ప్రసాద్ గారు వచ్చి దాన్ని బిల్లు చేసుకున్నాడు. ఆయన అది కంప్లీట్ అయిపోయింది. ఈయన వచ్చి పేద ప్రజలకు పథకాలు అవన్నీ 45 సంవత్సరాల వాళ్ళకి, ముసలి వాళ్ళకి, ఏమండి ఇంకా చేనేత కార్మికులకి వీళ్ళందరికీ చేసుకుంటూ వచ్చేపాటికి సరిపోతుంది. ఇది కూడా యాసంకాలం వస్తే చేసేవాడు. ఈసారి వస్తే ఎక్కడ రానిస్తారో కుట్రలతో చేసిన పని. లేకపోతే 100కి 100 పాళ్ళు 105 సీట్లతో గెలిచిన జగన్ గారిని ఈ రకంగా చేశారు. కుట్రలతో చేసిన పని ఇది కాదు. వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల మా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారంటున్నారు కదా. కాదు మోసంతో పట్టం ఇది. అంతేగాని ఓట్లు వేసి గెలిచింది కాదు. ఈసీ సివిఎంలో ధ్వంసం చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన. అసలు ఎలక్షన్ అనేది ఎప్పుడు సాయంత్రం 5-6 దాకా తెలిసేది కాదు. 11ంటికే సాపు చూస్తే ఇళ్ళు అయిపోయిందని 11 సీట్లు అట్ట పెట్టి కూకుని అయిపోయింది అన్నారు. ఏమైంది? ఎన్నో పెట్టలెన్నో విఎంలు ఏమైనాయి? అవన్నీ ఎవరైనా నిగదీశారా? లేరు వీళ్ళు. మనకంటే మనం ఫుల్ మెజార్టీలు ఉండాలన్న ధీమాతో వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు. వైసీపీ వాళ్ళు ఏమో ఎక్కడ సాపసూతులు వేసుకుని ముగ్గురు కలిసారుగా. కేంద్రం మోడీ గారిని ఆయన గారిని కలుసుకున్నాడు కదా. వీళ్ళందరూ కలిసి కుట్రతో చేసింది, కానీ ఆ ప్రజలు వేసి ఓట్లు వేసి గెలిచిందేమో కాదు ముమ్మాటికి. ఇది అండి. నమస్కారం. చెప్పు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే టీడీపీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు అలా చేస్తామంటున్నాం. ఎందుకు చేస్తామేంటి? గద్దెక్కినోడల్లా నేనే చేశాను అనుకొస్తాడు. ఏం చేశాడు ఇప్పటికి? ఏం చేశాడంట? విజయవాడ చూడు, ఎప్పుడన్నా అంత ఆకాశం ఉందా? అంత వేల మంది 60 మంది చచ్చిపోయే కారకుడు అయ్యాడు. ఎందుకు అయ్యాడు? నువ్వు నిర్లక్ష్యం చేత. అదంతా మునిగిపోవటం ఏంటి? మునిగిపోతుందని తెలుసు. అసలు పైనుంచి కృష్ణా నది అటు నుంచి వస్తుందని తెలిసినప్పుడు వీళ్ళందరినీ బొడ్డు చేర్చాల్సిన బాధ్యత నీకు ఉందగా. అటువరకు వారం రోజుల ముందే వస్తుందని తెలుసుకునే చేసేవాళ్ళు. అసలు ఇన్ని రకాలుగా వదలాలి. ఇంత ప్రళయం ఎందుకు వదిలేవు అని నేను ఎగదీసి అడిగే ఆరాలేదు. నువ్వు నెలకొండ కూకున్నావు నీ పనుల మీద. నువ్వు ఎంతసేపు వీళ్ళ మీద బురద చెమ్మటానికి ఈ కార్యక్రమంలోనే ఉండవు, కానీ ఆ వరద వస్తుంది వీళ్ళని ఏమన్నా ఒడ్డుకు చేరుద్దాం చెందుదామని ఏమన్నా లేదు నీకు.
కాదు, గత వైసీపీ ప్రభుత్వం వల్లే బుడిమేరకి బాగా వరద వచ్చిందని చెప్పేసి అంటున్నారు కదా. వరద వచ్చిందా సాఫీగానే పొలాల మీద ఉంటే ఎక్కువన్నా వెళ్ళిపోయింది, వాళ్ళ మీద ఏం పడలేదా? నీ జాగ్రత్త ఏది? నువ్వు ఎక్కడికక్కడ వాళ్ళ సిబ్బందిని నువ్వు ఎక్కడ ఆ బుడిమేరలు అమ్మటి ఇటు కరుకాలం అమ్మటి ఇదన్నీ నువ్వు తిప్పుకోవాలని బాధ్యత ఉంది. ఇటు వరకు వచ్చిందంటే అదండి వెనుకూరు నుంచి కూడా ట్రాక్టర్లు వెళ్ళి ముందు జాగ్రత్త కోసం వెళ్ళి మట్లు పోయి వెళ్ళి వస్తే పోతానికి సిమెంట్ కాదండి ఇసుక కట్టలు వెళ్తే చేస్తానికి ఇవన్నిటికీ మా ఊరు నుంచి కూడా వెళ్ళి వనుకూరు నుంచి కూడా మొద్దూరు కట్టకాయ అంత జాగ్రత్త పట్టుపత్రంగా ముందు తెలియపరచాలి. చేయలే నిర్లక్ష్యమే. వాళ్ళు ఎంతసేపు అబద్ధాలు ఆడానుగా మేము ఎక్కాలి అని హింసించాలి, తప్పుడు కేసులు పెట్టాలి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు ఒక జగన్ జగన్ జగన్నామం అని పడుతున్నారు. సరిపోతుంది వాళ్ళకి ఎంతసేపు జగనే కానీ ఇంత వచ్చిందా వరద వచ్చిందా వీళ్ళు ఫసలకి ఏమన్నా నూకలు ఇద్దాం నీళ్ళు ఇద్దాం పాలు కూడా అమ్ముకుంటాం 150 రూపాయలకి పాల ప్యాకెట్లు అమ్ముకుంటామా? వాళ్ళకి సరిగ్గా ఇచ్చారా? దాంట్లో వార్డులు ఇచ్చినప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈయన వాలంటీర్లు పెట్టాడు, అట్టగా వాలంటీర్లు ఉంటే ఎవరు బజారు వాళ్ళు ఇచ్చుకునేవాళ్ళు, ఎవరి మనుషులు వాళ్ళు పెట్టుకుని వీళ్ళు పడవలు వేసుకుని ఒక సినిమాలో మాదిరిగా ఇట్లా ఎగరేసుకుంటా ప్యాకెట్లు ఎత్తే నీళ్ళపాలే. కానీ నువ్వు ఎవరి చేతికిచ్చా? ఎవరి చేతికిచ్చావంట? బయట నీళ్ళపాలైంది కానీ సక్రంగా నువ్వు మనుషులు పెడితే ఈ వీధికి పెడితే ఎందుకన్నా వాళ్ళకి కాదు. ఇదే పరిస్థితిలో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉంటే ఎలా ఉపయోగం? ఎలా ఉంటుందంటే సేఫ్టీగా ఉండేది, ఏ క్లాస్గా ఎవరి దాళ్ళు చూసుకునేవాళ్ళు. కరోనాలో చేయలేదా వాలంటీర్లు? వాళ్ళ ప్రాణాన్ని తెగించి ఇళ్ళకెళ్ళి వాళ్ళు జాగ్రత్త పరిచారు. ఎవరు చేశారు ముందు జాగ్రత్తకి? అదే వాలంటీర్లు కనుక ఉంటే ఇంత నష్టం జరగకుండా ఉండేది. గ్యారెంటీగా నష్టం జరగకుండా ఉండేది. వాలంటీర్లు పెడతా వాళ్ళకి 5 రూపాయలు 10,000 రూపాయలు ఇస్తా. ఎన్ని వాగ్దానాలు అండి అది వరకు చూశారు కదా. వాళ్ళకి ఇలా ఈ వాగ్దానాలు చేయడు చెందడు అనేది తెలిసినా కానీ వీఎంలు మోసం చేత గెలుతమే. కానీ ఈ ముమ్మాటికైనా ప్రజలతో చేసిన గెలుతమేం కాదు. ముమ్మాటికి నాకు తెలిసిన అనుభవంతో నేను చెప్తున్నా. నమస్కారం. కాదు సరే సరే. స్టీల్ ప్లాంట్ విశాఖ ఉగ్ది అక్కడ కార్మికులు కూడా ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. మొదట్లోనేమో మాకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదంటూ కూడా అక్కడ కార్మికులు చెప్తున్నారు. ఏమంటారు మీరు? అక్కడ కార్మికులు చెప్పిన దానికి జగన్ గారు హామీ ఇచ్చి వచ్చాడు ఇంతవరకు. ఇదేం వెళ్ళకోకుండా చేస్తాను, ప్రైవేట్కరణ చేయకుండా చేస్తాను అని అన్నాడు. అనేపాటికి ఇది ప్రైవేట్కరణ చేస్తాడు వస్తే అదొక ఆలోచన వాళ్ళు. ప్రైవేట్కరణ చేస్తాడు, దాన్ని కూడా మనం చేయించుకోవచ్చు అనే కుట్ర దాంట్లో భాగం. అక్కడ కార్మికులు ఏమంటున్నారంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది కదా, పవన్ కళ్యాణ్ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మాకు మాట ఇచ్చారు, ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అంటూ కూడా చేయమని ఇప్పుడు ఈయన పని నేను చేస్తానని చెయ్యి. ముగ్గురు కలిసారుగా, కేంద్రం కూడా కలిసిందిగా. ప్రైవేట్కరణ చేయకుండా చేయమను, మోడీ గారిని చేయమను. ఎందుకని అడ్డుకోవట్లేదు అంటారు? ఎందుకని అడ్డుకోండి లాభం అది. ఇప్పుడు పోలవరం దానికి ప్యాకేజీ అని పేరు పెట్టిన ఆయనే ఆళ్ళలో కలిసాడంటే ఏంటి? దానికి ఆళ్ళలో కలిసాడు, వీళ్ళు వాళ్ళు అంతా ఒకటే. ఏటీఎం అని చెప్పాడుగా ఒకప్పుడు. ఏటీఎం అని చెప్పిన ఆయనే మళ్ళీ ఏటీఎంలో కలిసాడంటే ఇది పెద్ద ఏటీఎంగా ఏంటంటే ఏటీఎంలు 3 కలిసినాయి. ఇప్పుడు చేయమని చేద్దాం చూద్దాం. ఎవడైతే చేతమేగా ప్రజలకు కావాల్సింది. ఎందుకని దాని గురించి కూడా పట్టించుకోవట్లేదు అంటే మీరేం చెప్తారు? ఎవరు పట్టించుకోవాలండి? వాళ్ళు పట్టించుకుంటారు, వాళ్ళు పట్టించుకోవాలని పనే లేదు. ప్రైవేట్కరణ చేస్తేనే వాళ్ళకి లాభం. అప్పుడు మరి అక్కడ కార్మికులు కానీ అందరూ నష్టపోయే అవకాశం ఉంది. నష్టపోతే ఆయనకే. ఇప్పుడు వరలో నష్టపోయారు, 60 మంది చచ్చారు, ఇంకెంత లక్షల మంది చస్తారు. చస్తే ఆయనకే కుర్చీగా కావాలి. మరి వైసీపీ కూడా సంఖ్యాబలం ఉన్నా కానీ ప్రైవేటీకరణ కాకూడదని కూడా అప్పుడు ప్రభుత్వంలో అడ్డుపడింది. వైసీపీ అడ్డుపడింది ప్రైవేటీకరణ కాకూడదని. అదే పట్టుదలతోనే ఉండేది. వచ్చినట్టయితే ఆ పని మీదే ఉండేవాళ్ళు. ఉండటానికి చేయి సరిపోయింది. మేమేం చేస్తాం? ఇంకా ఆయన చేయటానికి వీళ్ళు కాదు. ఆయన ఏం చేస్తాడు? ఆయన మాట లెక్క చేయరు. ప్రతిపక్షంగా ఉన్నాడు కదా, ప్రతిపక్షం కూడా లేదు, చాలదు. అయితే అక్కడ వాళ్ళు కార్మికులు ఏమంటున్నారంటే అక్కడ కార్మికులు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమా లేకపోతే వ్యతిరేకమా అంటూ కూడా వాళ్ళు చేస్తున్న కామెంట్. వాళ్ళ చేస్తాడని ఆశ అటుంటారు. ముగ్గు
ఎదురు తిరిగితే పని జరగదు కదా. చేయమని అడుగుతారు. మళ్ళీ కొంతమంది ఏమో మేము చేయనివ్వని నిఘాపుతూ ఉంటారు. మరి అలా ఏం చేస్తారంటే నిఘా ఉండే వాళ్ళని ఎదురు తిరిగిన వాళ్ళేమో కేసులు పెడతారు. వాళ్ళకేమో దొడ్డు వాళ్ళంబడి తిరిగే వాళ్ళకేమో అట మేతేసి ముంచుతారట అంతే. మరి ఇలా చేయకుండా ఉంటే మరి ఇచ్చిన మాట తప్పినట్లు ఎన్ని మాటలు తప్పలా? వీళ్ళ కొత్త ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి మాటలు తప్ప కొత్త ఏంటి? రాష్ట్రం అంతా తెలుసు, ఈ దేశాలు కూడా తెలుసు. అదేంటండి 3 సార్లు ముఖ్యమంత్రి ఏంటండి నువ్వు చెప్పేది ఏంటి? ఆయన ఇష్టం మన ఇష్టమా? కూలికి తీసుకెళ్తాడు నన్ను ఒక రైతు. ఎన్నో ఆశలు చెప్తాడు, తీసుకెళ్తాడు. పొద్దుకు మాలి మామూలు కూలీ ఇస్తాడు. అవి ఇస్తానన్నావు, ఇస్తానన్నాడు, నీకు ఇస్తానన్నది ఇచ్చానంటాడు. ఏం చెప్తా? అంతే, ఇది పద్ధతి. ఏంటంటారు మరి ఇచ్చిన పథకాలు అమలు చేసే అవకాశం పదే లేదు. నీళ్ళ చల్లాడికి పోతా ఉంటాయి, ఆ వరదలో పోయినాడు పోతా ఉంటాయి. ఆయన కార్యక్రమం అంతా ఈయన దుమ్మెత్తిపోతాం, వీళ్ళు ఎమ్మెల్యే మీద కేసులు పెట్టడం, ఈయన చిత్రవాసం చేయటం, ఈ పని మీదే ఉంటాడు. కానీ ప్రజల పరిపాలన కాదు ఇది. వాళ్ళని టార్గెట్ చేసే పరిపాలన. వాళ్ళు ఉత్సవోపెత్తాడు. వాళ్ళని అందరినీ వైసీపీ అనే ముద్ర వేసుకున్న నల్ల లాగి కొడతారు. కొట్టని చేసేది ఏముంది? ఎన్నాళ్ళు కొడతాడు? తర్వాత ఇక రాదా? వేరే వాళ్ళు రారా? వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఆ రకంగా అనుకుంటే జగన్ గారు వాళ్ళని కూడా టచ్ చేయలా. ముందు చేయలా, న్యాయంగా ఉన్నాడు. ఆ తండ్రి ఆశయాలతో ఉన్నాడు. ఉన్న బట్టి ఆ రోజుకి కూడా పట్టిలా.